అందరికీ నమస్కారం అండి. ఇవాళ అయితే ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం. ఈ ఆఖరి శుక్రవారం అష్టమి తిథితో కలిసి వచ్చినందువల్ల రావుకాల దీపం పెట్టినట్లయితే చాలా మంచిది అని అన్నారండి. అందువల్ల నేను ఇవాళ అయితే రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అయితే వచ్చానండి. గుడికి వచ్చేసరికి లోపల చాలామంది ఉద్యాపన పూజ అయితే చేయించుకుంటున్నారండి అమ్మవారికి. ఉద్యాపన పూజ అంటే 18 శుక్రవారాలు రావుకాల సమయంలో రావుకాల దీపం పెట్టి అమ్మవారికి 19వ శుక్రవారం నాడు ఉద్యాపన పూజ అయితే చేయించుకుంటారండి. ఇవాళ గుడి అయితే చాలా నిండుగా ఉందండి. శుక్రవారం అయ్యేసరికి అమ్మవారిని అయితే నిమ్మకాయ మాలలతో అయితే అలంకరించారండి. నిమ్మకాయ మాలల మధ్యలో అమ్మవారు చాలా బాగున్నారు. ఇవాళైతే చాలామంది రావుకాల దీపం అయితే పెడుతున్నారండి. నేనైతే రావుకాల దీపం ముందుగా పసుపు పూసుకొని దాని మీద అష్టదళ పద్మం వేశానండి. పద్మంలో పసుపు కుంకుమతో అలంకరించుకొని వాటిపైన ఆకులు పరిచి ముందుగా పసుపు వినాయకుడిని అమ్మవారిని చేసుకున్నానండి. తర్వాత నిమ్మకాయల్ని రెండుగా కోసి వాటిని రసం పిండిన తర్వాత వాటి డొప్పల్లో అయితే దీపం అయితే వెలిగించానండి. దీపం వెలిగించిన తర్వాత శ్రీదేవి ఖడ్గమాలను అయితే చదివానండి కుంకుమతో. తర్వాత అమ్మవారి దుర్గా అమ్మవారి అష్టోత్తరాన్ని పూలతో అయితే చేసుకున్నాను. ఇలా అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని కర్పూర హారతి అయితే ఇచ్చానండి. ఇలా నాకు తెలిసిన విధంగా రావుకాల దీప పూజ అయితే చేసుకున్నానండి. దీపం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళానండి. దర్శనానికి చాలా సమయమే పట్టిందండి. ఇలా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గాయత్రి అమ్మవారిని కూడా దర్శించుకున్నామండి. గాయత్రి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తులసి కోటకైతే దండం పెట్టుకున్నానండి. తులసి కోటకి దండం పెట్టుకొని అమ్మాయికి ఇష్టమైన పులిహోర అయితే తీసుకున్నాను ప్రసాదంగా. చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత బాగున్నారో. ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి.